జానకి రాముల కళ్యాణానికి జగమే ఊయలలుగెనులే సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో జానకి రాముల కళ్యాణానికి జగమే ఊయలలుగెనులే. ఏమండి, మీరు నాకు చాలా బాగా నచ్చారండి. నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను. కట్నాలు కానుకలు కూడా నాకు అక్కర్లేదండి. కానీ మీరు నాకు వాగ్దానం చేయాలి. ఈ జన్మలో పాట పాడనని మాట ఇవ్వాలండి. అలేరా అప్పు, మేము బయలుదేరతాం. మరో 6 రోజుల్లో ఏ విషయం వచ్చి చెబుతాను. జగన్నాథం గారు బయలుదేరనా? కాస్త కూర్చోయ్యా. నాకు ఇలాంటి రబ్బర్ కేసులు అంటే చిరాకు. కాస్త ఆగు. ఏరా ఈశ్వర, అమ్మాయి నీకు నచ్చిందే? పెద్దవారు మీరెలా చెప్తే అలాగే. అది కాదురా, కట్టుకోవలసిన వాడు నువ్వు. అమ్మాయి నీకు నచ్చిందే? పెద్దవారు మీరెలా చెప్తే అలాగే. అది సరేలేరా, కలిసి కాపురం చేయాల్సిన వాడు నువ్వు. అమ్మాయి నీకు నచ్చిందే? నచ్చింది నచ్చింది నచ్చింది, కావాలంటే ఇప్పుడే తాళి కట్టేస్తాను అని బాహాటంగా చెప్పగలనా? నా వాలకం చూసి మీరే తెలుసుకోవాలి గాని. తెలుసుకున్నాను రా. అయ్యా అప్పలనరసి గారు, పెట్టించండి ముహూర్తం. ఏమిటి అనేది? ఏ అర్థం కాలేదా? తెలుగులో చెప్తున్నాను. అదికా సరోజిని, ఈ అబ్బాయి నీకెందుకు నచ్చలేదు? ఇంతవరకు 3 మహారాజులు వచ్చి నన్ను చూసి నచ్చలేదని వెళ్ళిపోయారు. కారణం అడిగారా? చూడమ్మా, మీ అన్నయ్య పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అంతమందిలో ఆయన చూడడానికి నాకే సిగ్గే సాధువులా అయిపోయింది. అసలు మొట్టమొదట ఆయన ఎప్పుడు చూసాను వదినా? నువ్వు వేరే ఘట్టం, నేను విశాఖపట్నం. నువ్వు 10th క్లాస్, నేను BSc. మీరు వెళ్ళి చెప్తారా, నేను చెప్పంటారా? ఆగు, ఏమిటా దూకుడు? శ్రావణ మాసం ఏకాదశి రోజు అమోఘమైన ముహూర్తం. మాగారు, ఒక్క నిమిషం లోపలికి వస్తారా? వస్తానుండమ్మా, ముహూర్తాలు చూస్తున్నాం. నువ్వు చూడవయ్యా. ముహూర్తమేనా మాగారు? కొంచెం అర్జెంట్ విషయం, లోపలికి రండి. రే ప్రకాశం, నువ్వు మాట్లాడుతుంటా, నేను వస్తాను. కదమ్మా రాఘవ, వారితో మాట్లాడుతుండి ఇప్పుడే వస్తాను. కాళీ, మీరుతో మాట్లాడుతుంటే ఇప్పుడే వస్తాను. మీరు మాట్లాడుతుండండి. ఉండవయ్యా 10th క్లాసు. నువ్వు వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడు? నచ్చలేదంటే నచ్చలేదంతే. ఎందుకు నచ్చకపోతే? అదేంటి సరోజనమ్మా, మొగుడు నచ్చటం నచ్చకపోవడం ఏంటి? అతగాడితో 4 రోజులు కలిసిమెలిసి ఉంటే అతడే నచ్చిపోతాడు. చిలకమ్మా, లేని పెత్తనాలు నెత్తిలేసుకోకు. నా సంగతి నాకు తెలుసు. అమ్మా సరు, పెళ్లి అనేది పెద్దవాళ్ళు నిర్ణయించవలసిన శుభకార్యం అమ్మా. కావచ్చు, చేసుకోబోయే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ప్రకాష్, అంత ఖచ్చితంగా అది నచ్చలేదని చెప్తూ ఉంటే ఈ పెళ్లి చేయడం ఇటు మన కుటుంబానికి అటు వాళ్ళ కుటుంబానికి మంచిది కదరా. జగన్నాథం గారు, అమ్మాయికి మరో 6 మాసాల్లో ఆఫీసులో ఏదో ప్రమోషన్ వస్తుందట. ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాతే ఈ పెళ్లి. ఖాళీ ఖాళీ, పెళ్లి వాళ్ళు ఎప్పుడో హాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అమ్మ వసంత, నేను దొండపల్లి దాకా వెళ్లి అక్కడ నుంచి అలా షాప్కి వెళ్తాను. ఈలోగా నాకోసం ఎవరైనా ఫోన్ చేస్తే 12 గంటల తర్వాత షాప్ ఫోన్ చేయమని చెప్పు. సరే. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి అక్కడే ఉండిపోయారు? రండి. ముందు నన్ను క్షమించాను ఒక మాట చెప్పండి. మీ గుమ్మం కూడా తొక్కే అర్హత లేనివాడి. ముందు లోపలికి వచ్చి కూర్చోండి. అసలు మీరేం తప్పు చేశారని? అదేమిటి సార్ అలా అంటారు? మా ఇంట్లో మా అమ్మాయి వల్ల మీకు జరిగిన అవమానం తలుచుకుంటూ ఉంటే నా గుండెకాయను ఎవరో మిక్సీలో పెట్టి కొబ్బరి పచ్చడిలా రుబ్బుతున్నట్టుగా బాధ కలుగుతుంది. చూడండి అప్పనర్సి గారు, మా బట్టల షాప్కి ఎందరో బట్టలు కొనుక్కోవడానికి వస్తుంటారు. అటు తిప్పి ఇటు తిప్పి అది లాగి ఇది పీకి నచ్చినవి తీసుకుంటారు, నచ్చనవి వదిలేస్తారు. అలాగే మీ అమ్మాయి నిరాకరించిన పట్టు పంచి లాంటి వాడు మా అబ్బాయి. అంత మాత్రాన్ని వాడు గిరాకీ లేదనో చల్లకపోతాడనో అర్థమా చెప్పండి? అయితే ఒక్క విషయం అప్పనర్సి గారు, నాకు మీ కుటుంబం పద్ధతులు చాలా బాగా నచ్చాయి, మీ అమ్మాయి కూడా. కానీ మనం ఒకటి కాలేకపోతున్నందుకే నాకు బాధగా ఉంది. మీరు బయటకి చెప్పారు, నేను చెప్పలేదు, అంతే తేడా. అమ్మా వసంత, ఇంట్లో చక్కెర పొంగల్ ఉందా? అదేంటి నాన్న, ఉన్నట్టుండి చక్కెర పొంగలంటే ఎలా? ఏం లేదమ్మా, ఈయన చేత కాస్త స్వీట్ తినిపిద్దామన్న ఒకలాటం. పొరుగు పంచే, ఓ చిన్న ప్లేట్ లో బెల్లం ఒక పట్రా, పాత బెల్లం. అలాగే. అవును, ఇంట్లో కారంగా ఏముంది? ఏముంటాయిలే, ఆ చల్ల మిరపకాయలు 4 వేయించి తీసుకురా.
ఇప్పుడు ఎందుకు సార్ బెల్లం మిరపకాయలు? చెప్తా చెప్తా. చల్ల మిరపకాయలు బహుకమ్మగా ఉంటాయి. తొందరగా తీసుకురామ్మా. అక్కడ పెట్టమ్మా. అయ్యా, ఇది స్వీటు, ఇది కారం. అర్థం కాలేదా? పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు ఇలా తీయగా కారం కారంగానే మాట్లాడుకోవాలి. అది సాంప్రదాయం. అయ్యా అప్పనర్సి గారు, ఒక్క నిమిషం. మా అమ్మాయి వసంతని మీ రెండో అబ్బాయి రాఘవకిచ్చి చెయ్యాలని ఆడపిల్ల తండ్రిగా చేతులు కొట్టుకుని అడుగుతున్నాను. మీకు సమ్మతమేనా? చూడండి, నిర్ణయం మా అమ్మాయిని అడగకుండా నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం సుమండి. అమ్మాయిని అడగవలసిన అవసరమే నాకు లేదు. నేను మెడ వంచమన్న చోట ఉంచి తాళి కట్టించేసుకుంటుంది. అలా పెంచాను దాన్ని. మీ గుండెల్లో కత్తి పెట్టి కూర్చానా? త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి బావగారు. ఏమిటి, అబ్బాయిని అడగకుండానే చెప్తున్నానని ఆశ్చర్యపోతున్నారా? వాడు కూడా నేను చూపించిన మెడలోనే తాళి కట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కూతురు పెంపకంలో పొరపాటు చేశానే కానీ ఆ అబ్బాయి పెంపకంలో కాదు. ఇప్పుడు మీ గుండెల్లో కత్తి పెట్టి కూస్తున్నానని మీరు అనుకోకూడదు. మీరు గుర్తిన చోట మందు రాసుకుంటున్నాను అంతే. మీరు కూడా తినండి. కానీ చూడండి బావగారు, ఇంట్లో పెళ్లికెదిన ఆడపిల్ల ఉండగా అబ్బాయి పెళ్లి చేయడం బాగుండదు కదా. అందుకని అమ్మాయి కూడా మంచి సంబంధం చూసిన తర్వాత 2 పెళ్లిళ్ళు ఘనంగా జరిపిద్దాం. సహాస్తు. తినండి. కాళీ, ఒరే కాళీ, ఆట ఆపి ముందు నేను చెప్పేది వినరా. వంకాయల మాణిక్యమ్మ గారు లేరు, వాళ్ళ ఇంట్లో అద్దుకుంటానికి బొంబాయి వాళ్ళు ఎవరో వస్తున్నారట. ఆవిడ నాతో చెప్పి సింహాచలం పెళ్లికి వెళ్ళింది. తాళాలు తీసుకెళ్లి వాళ్ళు వస్తే ఇల్లు చూపించు. అద్దె అడ్వాన్స్ అని ఏమన్నా అంటే సాయంత్రం మాణిక్యమ్మ గారు వచ్చి మాట్లాడతారని చెప్పు. అలాగేనమ్మా. చిలకమ్మా, ఏటి బాబు? ఇది తీసుకెళ్లి ఇంట్లో జాగ్రత్తగా ఉంచు. నువ్వు 4 ఏళ్లలో పనిచేసేదానివి, ఎక్కడికైనా పట్టుకెళ్లి మర్చిపోతావు. తిలకమ్మ నడుము పడిపోయింది తల్లే. ఏటా ఆడుకుంటాను.